హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హన్వికాస్ కిచెన్ వరల్డ్. ఈ రోజు వీడియోలో టెంపుల్ స్టైల్ దద్దోజనం ఎలా చేసుకోవాలని చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మీకు పొలవకుండా ఈవినింగ్ వరకు మంచి టేస్ట్ తో అలానే ఉండాలి అని అంటే నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దద్దోజనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అంత టేస్టీగా ఉంటుంది కదా. పండుగలప్పుడు ఇలా స్పెషల్ గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా పెట్టచ్చు. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మీరు ఎందులో అయితే దద్దోజనం చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి 1 కప్పు బియ్యం వేసుకుని బాగా వాష్ చేసుకోవాలండి. 1-2 సార్లు బాగా వాష్ చేసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఇలా 4 కప్పులు నీళ్లు వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ లేదా ఉప్పైన వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానిన తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. అదే మీరు ప్రెషర్ కుక్ చేస్తున్నట్టయితే కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయండి. కరెక్ట్ గా లో టు మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు మనకి రైస్ అనేది ఇలా మెత్తగా సాఫ్ట్ గా అనేది కుక్ అయిపోవాలండి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా స్మాష్ చేసుకుని ఇందులోకి కాచి చల్లార్చిన పాలైతే 1 కప్పు దాకా వేసుకుని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా పాలు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. వెంటనే పెరుగు వేయకూడదు. పెరుగు వేస్తే విరిగిపోతుంది. గుళ్ళలో పెట్టే దద్దోజనం ప్రత్యేకత ఏంటంటే అందులో సొంట అనేది వేస్తారండి. సొంటి వేయడం వల్లే అసలైన రుచి అనేది వస్తుంది. దీనికోసం 1/2 పించ్ సొంటి తీసుకుని మెత్తగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పోపు కడాయి పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆవు నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకుని అవి వేగిన తర్వాత ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు వేసుకుని లో ఫ్లేమ్ లోనే వేగనివ్వాలండి. అలానే 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని అవి కూడా లో ఫ్లేమ్ లో వేగనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలానే సన్నగా పొడుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలానే 2 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుని ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని అవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి దంచిపెట్టుకున్న సొంటి వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పాలు కలుపుకున్న తర్వాత అన్నంలో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా పెరుగు వేసుకుని మరొకసారి మొత్తం కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా పెరుగు మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం పోపు అయితే వేసేయాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్లు కలుపుకుంటూ ఎంతో రుచికరంగా ఉండే టెంపుల్ స్టైల్ దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నేను చెప్పినట్టు ఈ రేషియోలో చేస్తే కరెక్ట్ గా మనకి ఈవినింగ్ వరకు అనేది పాడవకుండా పులుపు అనేది రాకుండా మంచి టేస్టీగా ఉంటుందండి. కరెక్ట్ గా 1 కప్పు రైస్ కి 1 కప్పు పాలు, అలానే 2 కప్పులు పెరుగు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. దద్దోజనం చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. అలానే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పండుగలప్పుడు సింపుల్ గా ఈ విధంగా ప్రసాదంగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.